జగన్ కోటరీ ఆయనను తప్పిదారి పట్టిస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కోటరీలో ఉన్న వాళ్లు పందికొక్కుల్లా తింటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఉన్నంత వరకు జగన్ అధికారంలోకి రావడం కష్టమన్నారు. నేను గాని లిక్కర్ స్కామ్ లో అటువంటిది ఉంటే, నేను ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. నేనేదో విశాఖపట్నంలో ఆస్తులు దోచుకున్నానని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, సిట్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈరోజు ప్రూవ్ చేయండి, ఆ ఆస్తులు నావే, ఆస్తులకు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, నావని కానీ ప్రూవ్ చేస్తే నేను మీరు ఏం చేయమంటే అది చేస్తానని నేను ఈ యొక్క పత్రికాముఖంగా నేను వెల్లడిస్తా ఉన్నా. సిట్ చీఫ్నికి ఛాలెంజ్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, మీరు ప్రూవ్ చేయండి. మీరు అంతర్జాతీయ కోర్టులోనైనా వేసుకోండి, మీరు ప్రూవ్ చేయండి నేను దీనిలో తప్పు చేశానని. కోటరీలో ఉన్నటువంటి చాలామంది సభ్యులు పందికొక్కుల్లాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పందికొక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు. ఈ రోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకి ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. కోటరీలో ఎవరుండారన్నటువంటిది మళ్ళీ తిరిగి నన్ను అడగడం ఎందుకు? మీకు తెలిస్తే అది మీరే చెప్పొచ్చు కదా, నేను చెప్పాలా దాన్ని? కోటరీ మీకు తెలీదా? TV9కి తెలీదా? TV5కి తెలీదా? లేకుంటే NTVకి తెలీదా? ఇలాంటి మహా టీవీకి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు కోటరీ ఎవరనేటటువంటిది. ఆ పందికొక్కులు ఎవరనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. అది నా నోటి గుండా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను ఫస్ట్ మీటింగ్లో మీడియా మిత్రులకే చెప్పా. కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని. రాజ్ కసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు, నన్ను అడిగినా కూడా తెలియదు, మిథున్ రెడ్డిని అడిగినా కూడా తెలియదు. కర్త కర్మ క్రియను మాత్రమే అడగాలి. మీడియా మిత్రులు సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, నేను బీజేపీలో చేరిపోతానని. మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో పానీయకుండా అడ్డుకుంటున్నారు అని అనేటటువంటిది. దీంట్లో ఏది యథార్థం, ఏది యథార్థం కాదు? నేను బీజేపీలో చేరాలనుకుంటున్నానా, చంద్రబాబు గారు అడ్డుకున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా అన్నటువంటి విషయం నాకైతే తెలియదు. నాకైతే బీజేపీ నాయకత్వం ఏ రోజు నేను చేరతానని నేను అడగలేదు, వాళ్ళు చేరొద్దు అని నాకు చెప్పలేదు. నేను 1 సంవత్సర కాలం దూరంగా ఉండదలుచుకున్నాను. 25 సంవత్సర కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత నా భవిష్యత్ ప్రణాళిక అనేది నేను నిర్ణయించుకున్నాను.